Hello everyone. We are discussing about the types of friction. We are discussing about the types of friction. In that one, static friction and kinematic friction. Static friction and second one is kinematic friction. Static friction and kinematic friction. So now we are discussing about the static friction. So what do you mean by static friction? So first of all, what do you mean by static? Static means when object is in rest, you can call it as it is static portion, right? So especially in static friction, so when object is in tend to move the object. Suppose so here I am taking an object, so I am trying to move this object. నేను ఆబ్జెక్ట్ ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఆబ్జెక్ట్ అయితే మూవ్ అవ్వట్లేదు. సో ఆబ్జెక్ట్ కి టెండెన్సీ ఉంది మూవ్ అవ్వాలని, కానీ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు. సో సో ఈ టైంలో మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ మూవ్ అవ్వట్లేదు కదా, రెస్ట్ పొజిషన్ ఉంటుంది కదా. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ రెస్ట్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు మూవ్. సో ఆబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ ది టెండెన్సీ టు హ్యావ్ రిలేటివ్ మోషన్, బట్ ఈస్ నాట్ మూవింగ్. సో ఈ సిచ్యువేషన్ మనకి ఏం యాక్ట్ అవుతుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్. సో ఎస్పెషల్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ so have a tendency of relative motion is between the two surfaces. Have a tendency of the relative motion between two surfaces is known as static friction. సో మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా కూడా సో ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు, టెండెన్సీ ఉంది ఆబ్జెక్ట్ కి, మోషన్ లో లేదు, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లోనే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం యాక్ట్ అవుతుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ యాక్ట్. సో నెక్స్ట్ వన్ కైనమాటిక్ ఫ్రిక్షన్. సో కైనమాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఇస్ ఇన్ మోషన్. ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉంది, బ్లాక్ మూవ్ చేస్తున్నాం, బ్లాక్ కూడా మూవ్ అవుతుంది. సో బ్లాక్ ఇస్ ఆల్సో మూవింగ్. సో యూఆర్ ట్రైంగ్ టు మూవ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో మూవింగ్. సో ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉంటే అక్కడ ఏ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, కైనమాటిక్ ఫ్రిక్షన్. when there is a relative motion one surface over the another, when there is a relative motion one surface over the other surface is called as kinematic friction. When there is a relative motion between the one surface over the other surface, known as kinematic friction. So static friction is more than the kinematic friction, yes or no? So ఏం చెప్తున్నా అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ is more than the kinematic friction. సో yes or no? సో సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సపోజ్ నేను ఒక టేబుల్ అనేది ఉంది. సో ఈ టేబుల్ నేను మూవ్ చేస్తున్నాను. సో మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్ లో ఉంది. స్టార్టింగ్ నేను దీన్ని మూవ్ చేయడానికి నాకు ఎక్కువ ఫోర్స్ అవసరం ఉంటుంది, ఎందుకంటే రెస్ట్ పొజిషన్ లో ఉంది కదా. సో ఇది మోషన్ లేదు, సో మూవ్ చేయడానికి నాకు చాలా ఎక్కువ ఫోర్స్ అవసరం ఉంటుంది ఆబ్జెక్ట్ మూవ్ చేయడానికి. అదే వన్స్ ఇది మోషన్ లో స్టార్ట్ అయింది, ఆల్రెడీ మూవ్ అవుతుంది. సో టేబుల్ అనేది ఆల్రెడీ మూవ్ అవుతూనే ఉంది, నేను దాన్ని మూవ్ చేస్తున్నాను ఇంకా. సో అప్పుడు నాకు చాలా తక్కువ ఫోర్స్ అవసరం, అంతేనా కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ లో రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు నాకు సో ఎక్కువ ఫోర్స్ అవసరం అవుతుంది, ఎందుకంటే మూవ్ చేయడానికి రెస్ట్ పొజిషన్ నుంచి. అది వన్స్ ఇది మోషన్ లోకి వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు సో దాన్ని మూవ్ చేస్తూ ఉంటే ఇంకా నాకు సో అంత ఫోర్స్ అవసరం అయితే ఉండదు, స్టార్టింగ్ అప్లై చేసిన ఫోర్స్ అయితే. సో ఇక్కడ ఏమవుతుంది, స్టార్టింగ్ లో ఇంటర్మాక్యులర్ బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో స్టార్టింగ్ రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం ఫోర్స్ అప్లై చేస్తాం కదా. సో అప్పుడు ఆబ్జెక్ట్ కి సర్ఫేస్ మధ్యన ఇంటర్మాక్యులర్ ఫోర్సెస్ సో చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకు ఫోర్స్ అనేది చాలా ఎక్కువ అవసరం. సో వన్స్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనకు సో స్టార్టింగ్ అప్లై చేసిన ఫోర్స్ అంతా అప్లై అవసరం ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, కైనమాటిక్ లో ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ మోషన్ లో ఉంది, ఇంటర్మాక్యులర్ స్టేట్ లో ఉండదు. కైనమాటిక్ అంటే వన్స్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు కైనమాటిక్ ఫ్రిక్షన్ కన్వర్ట్ అవుతుంది స్టాటిక్ నుంచి, సో అప్పుడు అంత ఫోర్స్ అనేది అవసరం ఉండదు. సో నీకు స్టాటిక్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఫోర్స్ అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఇంటర్మాక్యులర్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది స్టాటిక్ ఫ్రిక్షన్ కండిషన్ లో. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు, కోషంట్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్, కోషంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ is greater than the coefficient of the kinematic friction, coefficient of the kinematic friction. So coefficient of the static friction is greater than the coefficient of the kinematic friction.
సో మనం ఈ విధంగా చెప్పకూడదు, స్టాటిక్ ఫ్రిక్షన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ కైనమాటిక్ ఫ్రిక్షన్. సో కోఎఫిషియంట్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ది కైనమాటిక్ ఫ్రిక్షన్. సో నెక్స్ట్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ ఆల్వేస్ బిట్వీన్ ది రేంజ్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా రేంజ్ లో ఉంటుంది. సో ఫిక్స్డ్ వాల్యూ ఒక ఫార్ములా అనేది ఉండదు స్టాటిక్ ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సపోజ్ మీరు ఒక స్టాటిక్ ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. సో దానికి సర్టెన్ ఫార్ములా అనేది ఉండదు. ఇట్ ఈస్ లైక్స్ బిట్వీన్ ది రేంజ్. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది సో ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ ది రేంజ్. ఆల్వేస్ బిట్వీన్ ది రేంజ్. సో ఒక రేంజ్ లో మాత్రమే ఉంటుంది. సో ఆ రేంజ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు 0, సో లెస్ దాన్ ఈక్వల్ టు సో మ్యూ ఎన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? 0 నుంచి స్టార్ట్ అయ్యి సో మ్యూ ఎన్ వరకు ఉంటుంది స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది. సో నీకు ఫోర్స్ అనేది అప్లై చేయట్లేదు, సో నువ్వు ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయట్లేదు, అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది 0. సో నెక్స్ట్ ఎక్కడ వరకు ఉంటుంది స్టాటిక్ ఫ్రిక్షన్? మ్యూ ఎన్ వరకు ఉంటుంది, రేంజ్ బిట్వీన్ ది 0 to మ్యూ ఎన్. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, సో ఈ ఆబ్జెక్ట్ ని మూవ్ చేయట్లేదు, ఎలాంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు. సో ఇలాంటి కండిషన్ లో స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది? 0. ఓకే, ఇట్ లైక్స్ బిట్వీన్ ది 0 to మ్యూ ఎన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ ది రేంజ్. సో ఒక రేంజ్ లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కైనమాటిక్ ఫ్రిక్షన్. సో కైనమాటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి? సో దీనికి సో కైనమాటిక్ ఫ్రిక్షన్ is equal to mu coefficient of the kinematic friction into n. సో there is no range. సో కైనమాటిక్ ఫ్రిక్షన్ కి రేంజ్ అనేది ఉండదు. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది సింపుల్ గా. సో కాకపోతే మీకు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఆల్వేస్ బిట్వీన్ ది రేంజ్. సో రేంజ్ 0 నుంచి మ్యూ ఎన్ వరకు ఉంటుంది. సో కైనమాటిక్ ఫ్రిక్షన్ is equal to మ్యూ కే ఎన్. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి మెయిన్ గా డిఫరెన్స్ బిట్వీన్ కైనమాటిక్ ఫ్రిక్షన్ అండ్ సో స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనమాటిక్ ఫ్రిక్షన్. వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది సో స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ కైనమాటిక్ ఫ్రిక్షన్? What is the main difference between the static friction and kinematic friction? సో మనం ఇందులో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, స్టాటిక్ ఫ్రిక్షన్ ఇది ఆల్వేస్ యాక్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఇట్ రెస్ట్. ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఇట్ ఇస్ హ్యావింగ్ టెండెన్సీ. సో ఆబ్జెక్ట్ కి టెండెన్సీ ఉంటే మూవ్ అవ్వడానికి మూవ్ అవ్వే ఛాన్స్ ఉన్న ఆబ్జెక్ట్ అయితే టెండెన్సీ ఉంటుంది, టెండెన్సీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో కైనమాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఇస్ హ్యావింగ్ రిలేటివ్ మోషన్. సో ఆబ్జెక్ట్ రిలేటివ్ మోషన్ లో మాత్రమే కైనమాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్, సో మినిమం వాల్యూ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్ ఈస్ 0. మినిమం వాల్యూ ఎంత? 0 ఉంటుంది. సో ఇది ఆల్వేస్ లైస్ బిట్వీన్ ది రేంజ్. సో రేంజ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? 0 లెస్ దెన్ మ్యూ ఎన్. సో కాకపోతే కైనమాటిక్ ఫ్రిక్షన్ రేంజ్ ఉంటుందా? దర్ ఇస్ నో రేంజ్. సో రేంజ్ అనేది ఉండదు. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అందులో వాల్యూ వస్తుంది, అది ఫిక్స్డ్ వాల్యూ కైనమాటిక్ ఫ్రిక్షన్. సో Fr equal to mu Kn. So this is the main difference between the static friction and kinematic friction. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. సో సర్టన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో డిఫరెన్స్ ఏంటి మెయిన్? సో స్టాటిక్ అండ్ కైనమాటిక్. సో ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేస్తే సో అది రెస్ట్ లో ఉన్నప్పుడు సో ఏ ఫ్రిక్షన్ ఉంటుంది, సో అది మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది, సో మూవ్ అవ్వట్లేదు. సో అప్పుడు ఎందుకు మూవ్ అవ్వట్లేదు? బిట్వీన్ ది స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ లాకింగ్. సో అక్కడ ఏ ఫ్రిక్షన్ ఉంటుంది? స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఆబ్జెక్ట్ ఇది రిలేటివ్ మోషన్, ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉంది, అప్పుడు ఏ ఫ్రిక్షన్ యాక్ట్? కైనమాటిక్ ఫ్రిక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కైనమాటిక్ ఫ్రిక్షన్ కి స్టాటిక్ ఫ్రిక్షన్ డిఫరెన్స్ ఏంటి, సో అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. సో టుడే వీడియో అబౌట్ ది టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాచ్ చేస్తూ ఉండండి డైలీ రెగ్యులర్ వీడియోస్. సో ఇంకా కంటెంట్ అనేది ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటుంది, రెగ్యులర్గా వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ.